మీ ఉత్సాహం ఆనందం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. మమ్మల్ని మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి నమ్మకమైన వ్యక్తి కాడు. ఎంత నమ్మకమైనటువంటి వ్యక్తి కాడు అని అంటే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముస్లింలకు చెప్పాడు. ఇచ్చాడా? 250 పెంచుకుంటూనే పోతాడట. మరి వచ్చిందా లేదా? 13తో సరి కూర్చో. 13తో సరి నువ్వు గాబరపడక్కర్లేదు. సైకిల్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకో. మీరందరూ టపా 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 గుద్దితే మరి ఆయన నేను బటన్ నొక్కాను అంటాడు. ఈ చేతితో బటన్ నొక్కితే ఆ చేతితో 100 రూపాయల ధరలు పెంచేస్తున్నాడు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇక్కడ 10 రూపాయలు ఇస్తే అక్కడేమో 90 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేస్తున్నాడు. మరి అప్పుడు మనకి సారా ఎంతకు దొరికేది? 100 రూపాయలకు దొరికేది. ఇప్పుడు 250 అయిపోయింది. మరి బటన్ నొక్కాను, అమ్మ కొడుకు ఇచ్చాను, అవి బుడ్డికి తీసుకున్నాను. 1,09,000 కోట్ల రూపాయలు మీ దగ్గర నుంచి ధర పెంచేసి మరి కూలీ నాలి చేసుకునే వాళ్ళ రక్తం మరి జగన్మోహన్ రెడ్డి ఖజానాకు చేరిపోయిందని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. మరి నమ్మకమైన వ్యక్తి కాడు. మూడో ఉదాహరణ, ఎవరికైనా అమ్మ ఉంటది కదా, ఆడ మనిషికైనా తల్లికైనా మగాడికైనా ఆడ మనిషికైనా తల్లి ఉండాలి కదా. మరి వాళ్ళ అమ్మ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నా కొడుకు ఆంధ్రప్రదేశ్ రాజు అయ్యాడు అన్న సంతోషంతో ఇంట్లో వెళ్ళి కొడుకు ఇంటి దగ్గర నీళ్లు తాగినట్టుగా ఎప్పుడైనా టీవీలో చూశారు? భోజనం ఎక్కర్లేదు, నీళ్ళైనా తాగాడా? నీళ్ళైనా ఇచ్చాడా? మరి చెల్లి ఉంది. మరి చెల్లమ్మ అన్న ముఖ్యమంత్రి అయ్యాడని అక్కడికి వెళ్తే వదిలి అన్న ఒక రవికిడి కొట్టైనా పెట్టారా అని అడుగుతున్నా. చెల్లిని తల్లిని ఆదరించినాడు, మళ్ళీ నేను సిద్ధం అంటున్నాడు. ఎవరి కోసం ఈ సిద్ధం? మళ్ళీ దోచుకోవడానికి దాచుకోవడానికి సిద్ధం అని చెప్పి అందరికీ నేను మనం చేస్తున్నాను. అందుకు మనకి పరిపాలన వద్దు, జగన్ వద్దు, జగన్ వద్దు. ఇంకెవరికే డౌట్స్ ఉన్నాయి? ఇటు పక్క ఇంకేమైనా డౌట్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 2000 చేశాడా లేదా గత 5 ఏళ్ళలో? నమ్మకమేనా? మరి అలాగే ఆయన పనిచేసే వ్యక్తి, పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, పనిచేసే కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రప్పిద్దాం, ముఖ్యమంత్రి చేద్దాం అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. వికలాంగుడికి 6,000 పెన్షన్ ఇస్తారు. 50 సంవత్సరాలకే పెన్షన్ మొదలెడతారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. మీకు అందరికి 50 ఏళ్ళు దాటినోడికి అమ్మ మగాళ్ళకి ఆడవాళ్ళకి రేపు జూలై నుంచి 4,000 పెన్షన్ వస్తుంది. కొట్టండి, 50 ఏళ్ళకి ఇవ్వద్దా? అక్కర్లేదని రాసి ఇచ్చేయండి. కావలసిన వాళ్ళు తీసుకుంటారు, నేను పడుకున్నాను అక్కర్లేదని రాసేయండి. గవర్నమెంట్ డబ్బు మిగులుతుంది. మరి 50 ఏళ్ళకి దిగుతుంది పెన్షన్ 4,000 వస్తుంది.